ఆ గ్రామంలో మగవారే పొంగళ్ళు పెడతారు. ఇంటి వద్ద నుంచి గంపలో బియ్యము బెల్లము ఏదైతే సంజీవరాయ స్వామికి నైవేద్యంగా తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళే నలభీమ పాకంలా వాళ్ళే వంటలు చేస్తారు. ఆ వంటలు చేసి ఆ తర్వాత అక్కడ నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని మగవారే తింటారు. ఇంతకీ ఆ వింతైన సాంప్రదాయం ఎక్కడో చూసొద్దాం పదండి. ఇక్కడ అంతా మగవారే పొంగళ్ళు చేస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. అవును, ఇది నిజం. మీరు చూస్తున్నది వాస్తవం. ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయగారిపల్లె ఇక్కడ సంజీవరాయస్వామి వెలిసినారు. ఈ సంజీవరాయస్వామికి కూడా గుడి కూడా కట్టరు. ఎందుకంటే గుడి కూడా కట్టనటువంటి దానికి కూడా ఒక సాంప్రదాయము ఒక ఆచారము ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఏదైతే సంక్రాంతి పండగకు వచ్చే ముందు ఆదివారం రోజున ఇక్కడ మగవారే పొంగళ్ళు చేస్తారు. మగవారే ఇంటి దగ్గర నుంచి కూడా ఏదైతే స్వామివారికి నైవేద్యం పెట్టేందుకు బియ్యము అదేవిధంగా బెల్లము వంటి వాటిని కూడా తీసుకొస్తారు. అయితే ఈ నేపథ్యంలో అర్చకులు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, అసలు ఏంటి ఈ సాంప్రదాయం? ఎనుకబడిన ప్రాంతంలో కొండల చివరన నిలబడినటువంటి ఈ ఊరిలో ఒక వ్యక్తి వచ్చి అతను చాలా పెద్దవాడు, అనుభవజ్ఞుడు, 10 చోట్ల తిరిగిన వాడు. ఈ పల్లెటూరుకు వచ్చి ఇదే ఏరియాలో నేను ఇక్కడే జీవనం కొనసాగిస్తానని అతను నియమనిష్టాగరిష్ఠుడై చాలా కాలం పాటు ఇక్కడే తన జీవనం ఎలదీశాడు. అతనికి ఊర్లో వాళ్ళు ఏదో కొంచెం తగిన భోజనము ఇంత ప్రసాదంగా అతనికి ఇస్తూ ఉంటే అతను ఆ జీవనాన్ని ఆ బ్రతుకును కొనసాగించాడు. అలా కొనసాగించి అతను వెళ్ళిపోతూ ఒక విషయం చెప్పిపోయాడట. గ్రామ ప్రజలందరినీ పిలుచుకొని, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఇంతకాలము మీరు పోషించారు, మీకు ఒక మంచి కార్యం చేయాలనే ఉద్దేశం నాకుంది, ఆ కార్యాన్ని నేను మీకు కొనసాగిస్తాననే ఉద్దేశంతో అతను వీళ్ళు పెట్టిన భోజనం భోంచేసి ఖాళీగా కూర్చోకుండా ఒక బండరాతిని తీసుకొని ఆ బండరాయి పైన కొన్ని అక్షరాలను బీజాక్షరాలను ముద్రించి ఆ రాయికి అతను ప్రాణం పోశాడు. దీన్ని తీసుకొని పోయి మీరు ఒక ప్రతిష్ట చేసి నియమనిష్టలతో మీరు పూజించితే మీకు మంచి జరుగుతుంది. ఏ కార్యము చేసేటప్పుడైనా స్వామిని మరువకుండా మీరు నన్ను మదిలో తలంచుకుంటే మీకు నేను ఎప్పుడూ ఎల్లవేళలా మీ హృదయంలోనే ఉంటాను, మీకు మంచి చేస్తాను. కాబట్టి నన్ను మరొకండి, నన్ను ప్రతిష్ఠ చేసి అయితే కొన్ని నియమనిష్టలతో నన్ను పూజించాలా. నియమనిష్టలు లేకుండా పూజించిన పెద్దలు చెప్పారంట, మనం ఒక స్వామిని పూజించేటప్పుడు దానికి తగిన నియమ నిబంధనలు లేకపోతే ఆ స్వామి కూడా మన పైన కరుణ చూపడనే. అదేవిధంగా ఆయన చెప్పిన పద్ధతి మేరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ స్వామిని నియమనిష్టాగరిష్ఠులమై స్వామికి పూజా పునస్కారాలు సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం నాడు ఇక్కడ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. ఏదో మా శక్తి మేరకు బెల్లము పొంగళ్ళు పొంగించుకొని బెల్లం తీసి నైవేద్యం ఇచ్చి స్నానం చేపించి ఆయన్ను అలంకారం చేసి ఆయన్ను మేము ఎంతో పద్ధతిగా కొలుసుకుంటూ వస్తున్నాము. ఏదో మాకు కష్టాలు నష్టాలు ఆయనకు విన్నవించుకుంటే కనీసం ఏ శుభకార్యం చేయాలన్నా మేము ఆ దేవుని దగ్గర ఒక వివాహ కార్యమే కానీ ఏ కార్యమైనా కానీ ఆ పత్రిక తెచ్చి ఆయనకు పెట్టి దండం పెట్టుకుంటే మాకు మంచి జరుగుతుందని, అది జరుగుతుందో జరగదో అది అనవసరం, మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారము స్వామిని మేము పూజించి స్వామికి కాయా కర్పూరము అన్ని నైవేద్యాలు సమర్పిస్తాము. అదే విధంగా ఆ సాంప్రదాయ రీత్యా ఈనాటికి ఇది కొనసాగుతూ ఉంది. అంటే ప్రధానంగా ఇక్కడికి ఆలయంలో మహిళలు ప్రవేశం లేదన్నటువంటిది ఒక ఇది. ఎందువల్ల మహిళలు ఇక్కడ ప్రవేశం ఉండదు? ఆయన పెట్టిన నిబంధనే. చెప్పులు కూడా బయట వదిలి లోపలికి వస్తూ ఉన్నాము. ఆయన ఏ పద్ధతి రీత్యా చెప్పాడో అది ఆ భగవంతుడికి ఎరుక. పెద్దలైన మహిళలు, మళ్ళా అందరూ కాదు, పెద్దవాళ్ళు అయిన మహిళలు లోపలికి ప్రవేశించకుండా ఆయన ఆనాడు కొన్ని నిబంధనలు చెప్పాడట. ఆ నిబంధనలు ఈనాటికి మేము ఆచరిస్తూ ఉన్నాం. తర్వాత భగవంతుడి దయ.
తరతరాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. అయితే ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఓ రకంగా మహిళలు ఎవరు కూడా ఇక్కడికి లోనికి రారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మనం గమనిస్తే అంతా బీజాక్షరాలతో లిఖించబడినటువంటి ఇది మండపము, రాతి పైన బీజాక్షరాలు లిఖించారు. దీన్నే ఇక్కడ పూజలు కూడా చేస్తారు. అయితే ఇక్కడ మండపాన్ని కట్టడానికి కూడా, ఎందుకంటే గతంలో ఏదైతే తరతరాలుగా ఉన్నటువంటి సాంప్రదాయం, ఈ సాంప్రదాయాన్ని యథావిధిగా కొనసాగించాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మండపాన్ని కట్టడం లేదన్నటువంటి భావన మనతో పడినటువంటి అర్చకులు చెప్తుంటే, మరోవైపు మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ విగ్రహం ఏదైతే ఉందో రాతి విగ్రహం, ఆ రాతి విగ్రహం పైన బీజాక్షరాలు ఉన్నాయి. ఈ బీజాక్షరాలే ఇక్కడ లిఖించారు. అయితే ఒక తరతరాలుగా, అంటే దాదాపు దశాబ్దాల కాలంగా కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈయన పేరు సంజీవరాయ స్వామి. ఈ సంజీవరాయ స్వామికి ప్రధానంగా ఇక్కడ మగవారే పూజలు చేస్తారు. ఎందుకంటే మగవారు పూజలు చేస్తారు కాబట్టి మగవారికే ఇక్కడ పూజలు చేసేది. మిగతా ఆడవారు ఎవరు కూడా, మహిళలు ఎవరికి కూడా లోనికి ప్రవేశం లేదు. అయితే మహిళలు లోనికి ప్రవేశం కాకపోవడానికి ప్రధానం కొన్ని కారణాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే మరికొందరు ఉన్నారు ఇక్కడ, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకేమన్నా తెలుసా ఇక్కడ మహిళలు, మీకేమన్నా తెలుసా బాబు? అయితే ఇక్కడ పెద్దవారు లేని కారణంగా కూడా ఒక రకంగా ఇక్కడ సరిగా సరైనటువంటి విషయాన్ని చెప్పలేని పరిస్థితి ఉంది. మీకేమైనా తెలుసా అసలు ఇక్కడ మహిళలు ఎందుకు రారని? సో మొత్తం మీద తీసుకుంటే మాత్రం ఈ ఆలయ ప్రాంగణంలో మనం చూస్తే ప్రతి చోట కూడా కేవలం మహిళలు ఎవరు లోనికి రారు. ఇంటి పట్టు నుంచి ఉదయాన్నే తలస్నానం చేసి ఆ తర్వాత ఇక్కడికి పొంగళ్ళు తీసుకొస్తారు. ఏదైతే బుట్టలో కట్టెలు, అదేవిధంగా బియ్యము వంటి వాటిని ఇక్కడికి తీసుకొస్తారు. మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ విజువల్స్లో కూడా మనం గమనిస్తే ఇక్కడ అంతా కూడా మగవారే కనిపిస్తున్నారు. ఎక్కడే కానీ సాధారణంగా ఎక్కడైనా ఆలయాల్లో పొంగళ్ళు పెట్టాలంటే మహిళలే పొంగళ్ళు పెడతారు. అయితే మహిళలు ఇక్కడెక్కడ కనిపించరు. అయితే చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, కాంపౌండ్ వాల్ బయట మాత్రమే మహిళలు కనిపిస్తారు. అయితే మహిళలు ఇక్కడికి రారు, ఎందుకు రారన్నటువంటి విషయం పైన కూడా కొంత ఇక్కడ పెద్దలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా వాళ్ళే ఏదైతే పొయ్యికి నిప్పు పెట్టి ఆ తర్వాత బియ్యం శుభ్రంగా కడిగి ఆ తర్వాత బెల్లము ఇవన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా ఏదైతే పొంగళ్ళు పెడతారో ఆ పొంగళ్ళు పెట్టే పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అయితే కొందరున్నారు, ఈ సాంప్రదాయం ఎందుకు కొనసాగుతుంది ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా ఏంటి అసలు ఈ సాంప్రదాయం, ఇప్పటి నుంచి మీరు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు? పూర్వం నుంచి ఇదే ఆటం వస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇట్లా? ఏమో మా పెద్దవాళ్ళ నుంచే. అవును, ఆలయం కట్టకపోవడానికి కారణాలు ఏంటి? ఆలయం కట్టకూడదు, గుడి కట్టలేదు కదా ఆయన పైన, కట్టకూడదు అంట. ఎందుకు కట్టకూడదు? పురాతన పెద్దవాళ్ళే ఆట చేసినారు మనకి. సో ఏదైతే పురాతన కాలం నుంచి కూడా ఆలయాన్ని కట్టకూడదు, ఎందుకు ఆలయాన్ని కట్టకూడదు అన్నటువంటి విషయం పైన కూడా కొంత స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మహిళలు అటువైపు చూడొచ్చు, మనం ఆ గోడకు అటువైపున మహిళలు ఉన్నారు. అయితే మొత్తం ఇక్కడంతా కూడా ఒక రకంగా మగవారితోనే కోలాహలంగా నిండినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు మహిళలు ఎందుకు లోనికి రాకూడదు అన్నటువంటి విషయం పైన అడిగి తెలుసుకునేందుకు మరికొందరిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ విషయం ఎవరికి తెలియని విషయం. అయితే ఈ నేపథ్యంలో పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా పెద్ద ఆయన, ఎప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది? అసలు ఎందుకు మహిళలు లోపల? మేము ఎన్ని మాట మాటలు పుట్టిపోయినారా మాకు తెలియదు. మహిళలు ఎందుకు రాకూడదు? అవన్నీ మాకు తెలియదు నాన్న. ఆ పొద్దున్న నిబంధన పెట్టినారు మహిళలు రాకూడదని. ఆ మహిళల ప్రకారం మా కొండ ఉంది, పొద్దున్న లేచి కొండ పనికి పోయేవాళ్ళము. మాకు ఏదన్నా కాకుండా ఆయన దండం పెట్టుకొని పోతాము, మాకు బాగా జరుగుతుంది ఇంతవరకు. అంటే ఇప్పుడు ఆలయం నిర్మించకూడదు అనే నిబంధన ఉందా? ఏం లేదు. అంటే ఇప్పుడు ఆలయం పైకప్పు కూడా లేదు కదా? ఎండకి ఎండుతూ ఉండాలా, వానకు తెరుచు ఉండాలా, ఆ నిబంధన పెట్టిపోయినాడు ఆ రోజు. పశువులు కూడా దుద్దుకుంటా ఉండాలి, ఆయన్ను పశువులు కూడా దుద్దుకుంటా ఉండాలి. ఆవులు ఉంది ఎక్కువ ఉండే మా ఊరికి, అవన్నీ దుద్దుకుంటా ఉండాలి. మాజీ డిఎఫ్ఓ గారు ఉన్నారు మనతో పాటు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్, అసలు ఎందుకు మహిళలు ఇక్కడికి ప్రవేశం లేదు అనేది ఒక నిబంధన ఉంది. అంటే ఈయన చేసేటువంటి ఏదైతే మీరు నైవేద్యంగా పెట్టే తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకూడదు అన్నటువంటి నిబంధన ఎందుకు వచ్చింది సార్? అంటే ఇది పురాతన కాలం నుంచి సాంప్రదాయం వస్తూ ఉంది. అంటే ముఖ్యంగా ఎందుకంటే ఆంజనేయ స్వామి అంటే, సంజీవరాయ స్వామి అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అంటే ఆయన బ్రహ్మచారి పూర్తిగా.
అంటే బ్రహ్మచారి అంటే మీకు ఆ నియమాలు నిబంధనలు అందరికీ మనకు తెలిసినటివే. సో కాబట్టి ఆ పురాతన కాలంలో వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేశారు. ఆంజనేయ స్వామి అనే సంజీవరాయ స్వామి బ్రహ్మచారి కాబట్టి ఆయన యొక్క నైవేద్యం కానీ ఆయన యొక్క పూజలు చేయడం కానీ ఈ రోజు వరకు ఈ ప్రాంతంలో అంటే మా ఊరికి సంబంధించి అంతా మగవాళ్ళే వచ్చి పొంగలు పెట్టడము, నైవేద్యం ఇవ్వడము అవన్నీ జరుగుతాయి. ఒక హద్దు ఏర్పరిచారు. ఆ హద్దులో ఉండే ఇల్లు చేసుకుంటారు. ఒకవేళ ఎవరైనా స్త్రీలు కానీ మహిళలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు దర్శనం చేసుకోవాలనుకుంటే దూరంగా నుంచి ఆ హద్దులోంచి చేసుకుంటారు. ఇది మనకైతే తెలియదు ఎప్పటి నుంచి ఈ సాంప్రదాయం ఉన్నది. అంటే మనం పుట్టి పెరిగినప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పే అంటే మన తరతరాలు అంటే 3 తరాల వరకు మాకు తెలుసు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఊర్లో అనేది. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ ఈ సాంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. దీంట్లో ప్రత్యేకంగా దీనికి ఒక శాస్త్ర పురాణం కానీ దీనికి సంబంధించి ఆధారాలు కానీ మనకు లేవు. పెద్దోళ్ళు ఫాలో అయినారు, తర్వాత తరాలు ఫాలో అయినారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరూ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ పోతున్నారు. సార్ ఇక్కడ ఈ సంజీవరాయ స్వామి ఉన్నారు కదా, ఆయనకు గుడి కూడా లేదు అసలు, ఎందువల్ల? అంటే ఇంతకుముందు ఈ సంజీవరాయ స్వామి ఒక శిల మాత్రం ఏర్పాటు చేశారు. అప్పుడు పురాతన కాలంలో ఏం చేశారంటే ఈ పశువులు తర్వాత అన్నీ కూడా ఆయన చుట్టూ తిరుగుతూ అక్కడే ఉంటూ ఉండేటివి. సో దానికి గుడి కడితే మనకు ఆయనకు ఉండే ప్రాశస్త్యం కావచ్చు, లేకపోతే అది ఒక ఇంపార్టెన్స్ అనేది పోతుందనే ఉద్దేశంతో ఏ గుడి కట్టకుండా సో దేవుణ్ణి డైరెక్ట్గా అంటే ప్రకృతిలో ఏ విధంగా ఒక శిల ఉంటుందో అదేవిధంగా దేవుడు కూడా ఇక్కడ వెలిసినాడు. కాబట్టి ఆయన కొత్తగా గుడులు కట్టి తర్వాత దానికి మనం ఏదైనా మార్పు చేర్పులు చేస్తే మనకి ఏదైనా ఒక విపత్తు జరుగుతుందేమో అనే ఒక భయం కూడా ప్రజల్లో అంటే ఈ ఊరి ప్రజల్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అది పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఈ గుడులు గడి ఏం కట్టకుండా మామూలుగా పూజలు జరుగుతూ వస్తున్నాయి. సార్ ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, కొండల నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు, ఆయన స్వామి రూపంలోనే వచ్చాడు అన్నటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసుల్లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. అది పురాతన కాలంలో ఆ విధంగా వాళ్ళు చెప్తూ వచ్చారు. ఒక బ్రాహ్మణుడు అడవిలో నుండి వచ్చి ఇక్కడ రోజు పూజలు చేసి వెళ్ళేవాడు. తర్వాత ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క సంజీవరాయ స్వామి యొక్క వైభవం అందరికీ ప్రాచుర్యంలోకి వచ్చిందని చెప్పేసి అప్పుడు నమ్మినారు. సో ఆయన చెప్పిన ఏదైతే ఆయన చెప్పి ఈ విధంగా పూజలు చేసుకోండి, ఏదో గుడులు లేకుండా ఇదే ప్రకృతిలో ఏ విధంగా ఒక ప్రకృతి పరంగా ఆరాధించండి అని చెప్పినారో ఆ విధంగానే చేసుకుంటూ వస్తున్నారు. ఆయన యొక్క ఆజ్ఞ అయితే ఏదో ఉందో అది ఇప్పటికీ శిరసావహిస్తున్నారు అన్నమాట. సార్ గతంలో ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతం కొండ ప్రాంతం అడవిని నమ్ముకొని బ్రతికేవారు అనేటువంటి భావన కూడా ఇక్కడ ఉన్నటువంటి కొందరిలో వ్యక్తం అవుతుంది. ఏదైతే అడవిని నమ్ముకుంటాం, పశువు పోయినా ఏదైనా పోయినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే వెంటనే సాయంత్రానికి ఆ పశువు దొరుకుతుంది అన్నటువంటి భావన కూడా కొంతమంది అనారోగ్య సమస్యల కారణంగా కూడా ఇక్కడికి వస్తే ఆరోగ్యంగా అవుతారన్నటువంటి భావన కూడా ఉంది. అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇంతకుముందు మనకు మామూలుగా మా ఊర్లో ప్రతి ఒక్కరూ ఒక విద్యార్థులు కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రాబ్లం సంభవించినప్పుడు కానీ పశువులు మాయమైనప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏ రోజు ఏ సమస్య వచ్చినా కానీ స్వామి సంజీవరాయ అనే ఒక మాట ఫస్ట్ నోటి నుంచి వచ్చే మాట అలవాటైపోయింది ఊర్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి తరతరాలుగా. సో అందుకని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు ఈ స్వామిని తలుచుకొని మొక్కుకున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయి వాళ్ళకి అన్నీ కూడా మంచిగా జరిగినాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే ఈరోజు ఈ కార్యక్రమానికి ఎక్కడున్నా అంటే ఏదో విదేశాల్లోనో లేకపోతే దూరమైన ప్రాంతంలోనో లేకపోతే ఇబ్బందులు ఉంటే తప్ప ప్రతి ఒక్కరూ ఒక ఉద్యోగస్తులు కావచ్చు, ఈ ఊరి నుంచి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు, ఎక్కడ బయట ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా సరే ప్రతి ఒక్కరూ ఈరోజు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ఆయనకు నైవేద్యం చెల్లించుకొని వెళ్తారు. సో ఆ నమ్మకం అనేది ఇప్పటికీ ఉంది. ప్రతి ఒక్కరూ ఏ సమస్య వచ్చినా కానీ ఆయన పేరు తలుచుకొని చేస్తారు. మీరు చెప్పినట్టు పశువులు మాయమయ్యి స్వామి దండం పెట్టుకొని స్వామి నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే సాయంత్రానికి మళ్ళీ ఆ ప్రాబ్లం తీరిపోయి వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి ఈరోజు కూడా ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటూ దేవునికి పూజలు చేసుకుంటూ దేవునికి అన్ని విధాలుగా మా ఊరికి అభివృద్ధికి మా ఊరిలో ఈరోజు మా ఊరి విషయం తీసుకుంటే ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు కొన్ని వందల మంది విదేశాల్లో ఉన్నారు, ఎంతోమంది ఉద్యోగస్తులుగా ఉన్నారు. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్గా IFS నేను, తర్వాత అలాగే ఒక IPS ఆఫీసరు, అలాగే ఇంకా చాలామంది పెద్ద పెద్ద ఉన్నత పదవుల్లో కూడా ఉన్నారనమాట. సో వాళ్ళకందరికి కూడా ఈ నమ్మకం ఏమిటంటే మనకు
మన ఊరిని, మన ఊరి ప్రజలను అందరినీ కూడా ఈ సంజీవరాయ స్వామి కాపాడుతున్నాడు. ఆయన ఎప్పటికీ ఎల్లకల్లా కాపాడుతారనే ఒక నమ్మకం ఇప్పటికీ ఉంది ప్రజల్లో. అంటే ప్రధానంగా మహిళలు ఎందుకు ఇక్కడికి లోనికి లేదు, మరి అక్కడే నిలబడతారు ఎందువల్ల? చిన్నపిల్లకాయలు అయితే రావచ్చు, మైనర్ తీరకుండా ఉంటే రావచ్చు, మైనర్ తీరితే రాకూడదు. అది ఆ రోజుల్లో ఆయన చెప్పిన విధాయకం. ఆ రోజుని ఇప్పుడు అర్జెన్స్ ఉన్నారు, వాళ్ళు రారు. ఈరోజు సాయంకాలం 6 నుండి ఎంటర్ అవుతారు, ఇబ్బందిలే. 6 వరకు వాళ్ళు కూడా రారు, ఎవరు రారు. అది విషయం. ఏమి జరుగుతుందంటే ఈయన ఒక ముచిలి వృద్ధాపాయంలో మనం జీవాలు, ఆవులు, ఎనుములు తోలుకొని మనం మేపుకొని పోతాం కదా. అటువంటప్పుడు ఆయన అక్కడ వాళ్ళ పాలు అందుకు ఏదైనా పిండిచ్చి తాగేది, మనం ఎత్తుకుపోయిన అన్నము తినేది. మీకు ఏమైనా కష్టం వచ్చితే నన్ను తలుచుకోండి, మీ ఆవు ఇంటికి రాలా, మీ గేదె ఇంటికి రాలా, నన్ను తలుచుకోండి, నీకు సాయంత్రానికి నీ ఇంటి ముందర పనుకొని ఉంటుంది అని చెప్పినాడు. ఆయన నేను పోతా, మీకు నాకు ఇంత సాయం చేసినారు, మీరు నాకు అన్నం పెట్టినారు, పాలు ఇచ్చినారు టయానికి అని చెప్పి మీకు ఏదైనా నేను మీ ఊరికి ఏదైనా చేయాలదలుచుకున్నాను అని చెప్పినాడంట. చెప్తే ఆ తర్వాత ఒక రాయి బండను తెచ్చుకోండి, నేను అన్ని బీజాచరాలు ఎన్ని చేసి మీకు నాటిస్తాను, మీకు ఏది వచ్చినా ఆపద వచ్చినా నన్ను తలుచుకోండి అని చెప్పేసి ఆ ఒక బండను తెచ్చారు. అది చూసి ఇది పనికిరాదు అని, ఇది పనికిరాదు అన్నాడు. వేరే మళ్ళా బండం తెచ్చి అది అంతా చెక్కి ఆయన శంకుస్థాపన చేసి దాని బీజాచరాలు అన్నీ పోసి అన్నీ చేసిన తర్వాత మీరు ప్రతి సంక్రాంతి పండగ రోజు ముందు ఆదివారం ఎప్పుడైనా రాని ఆ ఆదివారం రోజు పొంగుబాలు మొత్తం అంతా వచ్చి పెద్ద పాప అయిన వాళ్ళు లేకుండా, స్త్రీలు ఎంట్రీ లేకుండా చేసుకోండి. మీకు ఏదైనా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నన్ను తలుచుకొని, మీరు రాత్రులు పనుకునేటప్పుడు కూడా నన్ను తలుచుకొని పనుకుంటే నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ కూడా మీ చేలకు కానీ, పైర్లకు కానీ, మీ గొడ్లకు కానీ, పశువులకు కానీ, మన జీవరాశులు మొత్తం అన్నీ కూడా మీకు సురక్షితంగా బాగా బ్రహ్మాండంగా పంటలు పండుతాయి. నాకు సంవత్సరానికి ఒకసారి చేసుకోండి అని చెప్పి ఆయన ఈ విధంగా మన పూర్వీకుల నుండి మా నాన్నగారు, మా అబ్బగారు నుండి కూడా ఇదే ఆనవాయితీ వస్తుంది. ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల ద్వారా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సంజీవరాయ స్వామి మహత్యం కూడా తెలుసుకొని సుదూర ప్రాంతాల నుంచి ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు ఏవైనా ఉంటే గిన ఇక్కడికి ఆ స్వామివారికి పొంగలు పెట్టి మొక్కుకుంటే ఖచ్చితంగా తీరుతాయన్నటువంటి ఏదైతే భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం ఉందో ఆ ప్రగాఢ విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి అంతా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏది ఎమ్మడప్పటికి కూడా ఒక రకంగా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయి గారి పల్లిలో ఇక్కడ మగవారే పొంగలు పెట్టడానికి ప్రధాన కారణం ఒక బ్రాహ్మణుడు ఏదైతే ఆయన చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తున్నామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సంక్రాంతి పండుగ అంటే ఓ రకంగా రంగురంగుల రంగువల్లిలతో పాటు హరిదాసుల ఒక రకంగా నృత్యాలు, అదేవిధంగా గంగిరెద్దులతో కోలాహలంగా ఉండేటువంటి ఈ ప్రాంతం మాత్రం మగ అంటే నలభీమ భాగం మగవారి పొంగళ్లతో కిటకిటలాడడానికి ప్రధాన కారణం ఒక బ్రాహ్మణుడు ఏదైతే సూచించిన మేరకే ఇక్కడ పొంగళ్ళు పెడుతున్నామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు ఇదే సాంప్రదాయాన్ని దశాబ్దాల కాలంగా కొనసాగిస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగిస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి వారు చెప్తున్నారు. సంక్రాంతి పండుగ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓ రకంగా గొప్పగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ఆ పండుగలో ఏ ఇంట చూసినా రంగురంగుల ముగ్గులు, అదేవిధంగా హరిదాసులు, గంగిరెద్దుల కోలాహలం కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ పల్లె వాతావరణంలో పరికీలు ఊనిలతో ధరించి ఆ హిందూ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేస్తారు. అలాంటి గ్రామంలో ఏదైతే సంజీవరాయ స్వామి ఒక బ్రాహ్మణుడు ఇక్కడికి రావటం వల్ల తరతరాలుగా దశాబ్దాలుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ మహిళలకు ఆలయ ప్రవేశం లేదు. అక్కడ వండే ఏదైతే
నైవేద్యంగా సమర్పిస్తారో స్వామివారికి ఆ నైవేద్యం కూడా మహిళలు తినకూడదు. అంతేకాదు అక్కడికి ఈరోజు మాత్రం దళితుల ఆలయ ప్రవేశం కూడా లేదు. ఈరోజు సాయంత్రం నుంచి దళితుల ఆలయ ప్రవేశం ఉంటుంది. అదే రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట మండలం తిప్పాయపల్లె. ఈ గ్రామంలో గత ఎన్నో ఏళ్లుగా దశాబ్దాల కాలంగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వింత సాంప్రదాయానికి ప్రధాన కారణం ఒకప్పుడు ఈ గ్రామంలో కరువు కాటకాలు అదేవిధంగా అనారోగ్యం బారిన పడి చనిపోయే పరిస్థితి ఉండేది. అలాంటి సందర్భంలో కొండలో నుంచి ఓ బ్రాహ్మణుడు వచ్చి ఈ ఊరిలో నివసించాడట. ఆయన చేసిన సూక్తులే ఇక్కడ పాటిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఇక్కడ మగవారే పొంగళ్ళు వండడం, వాళ్ళే ఆ తర్వాత నైవేద్యం పెట్టి వాళ్ళే తినడం సాంప్రదాయం. ఇది ఇక్కడే సాంప్రదాయంతో పాటు అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా ఇలాంటి సాంప్రదాయం ఎక్కడా కనిపించదు. కానీ రాష్ట్రం నుంచి పలు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నైవేద్యం పెడుతున్నారంటే ఈ స్వామి మహత్యం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.